హాయ్ గాయ్స్, ఈ రోజు బెంగాలీ సినిమా చూద్దాం. ఈ సినిమా చూశాక ప్రస్తుత రోజుల్లో ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్నట్లే ఉంటుంది. అందరినీ కట్టిపడేసి స్టోరీలోకి లాక్కెళ్తుంది. ఒక భార్యాభర్త తమ కొడుకుతో వారి ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు. వారి కొడుకు కళ్ళ ముందే ఒక పని చేస్తారు. ఆ పిల్లాడు పెరుగుతున్న కొద్దీ వారు చేసిన పని అలవాటుగా మారి ఆ తరువాత పెద్ద తప్పు చేస్తాడు. పారిపోయిన ఈ కుటుంబాన్ని పోలీసులు వెతుకుతుంటారు. ఇంతకీ ఆ పేరెంట్స్ చేసిన పనేంటి, వారిని చూసి కొడుకు చేసిన తప్పేంటో ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు హబ్జీ గబ్జీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో టిప్పు అనే పిల్లాడిని చూపించారు. అతడు పేరెంట్స్ తో వెకేషన్ కు వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. అతనికి ఏవేవో వాయిసెస్ వినిపిస్తున్నాయి. అందువల్ల డిస్టర్బ్ అవుతున్నాడు. కంటిన్యూగా అలాగే కావడంతో మైకంలో పడిపోయాడు. అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇప్పుడు కొడుకు కాన్షియస్ లో లేడు. కొంచెం సీరియస్ గా ఉండడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఏదైనా కూడా 24 గంటల తర్వాతే చెప్తామని డాక్టర్లు ఆ తల్లిదండ్రులతో చెప్పారు. ఈ పరిస్థితి వచ్చేంత వరకు మీరు ఆ పిల్లాన్ని డాక్టర్ల దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతున్నారు. ఏమైనా కూడా మా బాధ్యత ఏమీ లేదని తల్లిదండ్రుల దగ్గర సిగ్నేచర్ తీసుకున్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ సంతకం పెడుతున్నారు. ఈ భార్యాభర్తలే ఈ సినిమాలో హీరో హీరోయిన్. ఆ పిల్లాడిని చీఫ్ డాక్టర్ వచ్చి చూశాడు. పేరెంట్స్ ను పిలిచిన అతడు ఇప్పుడు పిల్లలంతా కూడా ఎప్పుడు చూడు ఫోన్ లో గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. అందువల్ల వారికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మీ కొడుకు కూడా ఎక్కువగా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతుంటాడా అని డాక్టర్ అడిగాడు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఆ పిల్లాన్ని ఐసీయూకు తీసుకెళ్లారు. అయ్యయ్యో మా కొడుకు ఏమవుతుందో అని ఈ తల్లిదండ్రులు భయభయంగా అటువైపు చూస్తున్నారు. అప్పుడు హీరోయిన్ కు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది. అప్పుడు ఆమె చాలా భయపడిపోతోంది. ఫోన్ తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చింది. ఎవరు అని అడిగితే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నారని చెప్పింది. ఏం చేయాలో తెలియక ఇతడు ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేశాడు. రాత్రంతా నిద్రపోకుండా కొడుకు కోసం ఏడుస్తూ ఆ హాస్పిటల్లో మెలకువతోనే ఉన్నారు. మరుసటి రోజు వీళ్లను డాక్టర్ పిలిచి తాను చేసిన అన్ని టెస్టుల గురించి చెప్తున్నాడు. అతడు అంత ముఖ్యమైన విషయం చెప్తుంటే హీరో వినకుండా ఆఫీస్ పని అని చెప్పి ఫోన్ ను గెరుకుతున్నాడు. అది చూసి హీరోయిన్ కు పిచ్చ కోపం వచ్చింది. ఆ ఫోన్ ను లాక్కుని అక్కడే కింద పడేసి కోపంగా బయటకు వచ్చింది. ఇదంతా నీ వల్లే. పిల్లాడి ముందు నువ్వు ఫోన్ ను గెలికి ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. అంతా నీ వల్లే అంటోంది. నువ్వంటే నువ్వే అని ఇద్దరు గొడవ పడుతున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన డాక్టర్, ఇది మీ ఇల్లు కాదు. హాస్పిటల్లో మీ ఇష్టానికి గొడవ పడకూడదు. అంతగా గొడవ పడాలంటే ఇంటికి వెళ్లి గొడవ పడండి అంటున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేసి కొన్నేళ్ల క్రితం హీరో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఎలా ఉన్నారో చూపిస్తున్నారు. హీరోయిన్ ప్రతిరోజు ఉదయం జాగింగ్ కు వెళ్తుంది. సాయంత్రం నడుచుకుంటూ వెళ్లి తన కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంది. మరుసటి రోజు ఉదయం హీరో పడుకుని ఉంటే అతని దగ్గరికి భార్య వెళ్ళింది. ఇంత టైం అయింది ఇంకా పడుకునే ఉన్నావా? అయితే ఉండు, నీ ఫోన్ తీసుకుని మీ ఆఫీస్ కు మెసేజ్ పెడతాను, ఈ రోజు డ్యూటీకి రావట్లేదని. ఓకేనా అని అంటుంటే అతడు భయపడిపోయాడు. ఇక కొంచెం సేపు అయ్యాక భార్యాభర్తలు ఇద్దరు డ్యూటీకి వెళ్తున్నారు. పిల్లాడు మాత్రమే ఇంట్లో ఉంటాడు. అతన్ని చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టారు. ఆ పని ఆమె ఏం చేసేదంటే వంటలు చేసేది, ఆ తర్వాత ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ కూర్చునేది. కానీ ఈ పిల్లాడికి ఇంట్లో చాలా బోర్ కొట్టేది. అమ్మా నాన్న డ్యూటీ ముగించుకుని రాత్రి 7-8 గంటలకు వస్తారు. తల్లిదండ్రులు రాగానే బ్యాట్ తీసుకుని ఇతడు రెడీగా ఉంటాడు. నాన్న మనం క్రికెట్ ఆడదామా అంటుంటాడు. బాలయ్య డాడే నేను బ్యాటింగ్ చేస్తా అంటుంటాడు. కానీ అప్పటికే ఆ తండ్రి టైర్డ్ గా ఉండడం వల్ల ఒక బాల్ వేసి ఇక నా వల్ల కాదురా అంటాడు. ఒక చోట ఫోన్ చూస్తూ కూర్చుంటాడు. సరే అమ్మతో ఆడుకుందాం అనుకుంటే ఆమె కూడా ఫోన్ ను గెలుకుతూ ఉంటుంది. ఆ పిల్లాడు ఆడుకోవడానికి ఎవరూ లేక చాలా బాధపడుతుంటాడు. మధ్యాహ్నమేమో ఇంట్లో ఉండరు, ఆఫీస్ కు వెళ్తారు. సాయంత్రం ఇంటికి వచ్చినా కూడా ఫోన్ ను చూస్తూ గడుపుతుంటారు. ఇక నేను ఎవరితో ఆడుకునేది అని మనసులో అనుకుంటాడు. మధ్యాహ్నం అమ్మా నాన్నలను చాలా మిస్ అవుతుంటాడు. బొమ్మలతో ఆడుతాడు, చాక్ పీస్ తో అటు ఇటు గీకుతాడు. చాలా లోన్లీగా ఫీల్ అవుతాడు. ఇక అమ్మా నాన్న ఉన్నప్పుడైతే వాళ్ళు తినేటప్పుడు కూడా ఫోన్ నే గెలుకుతుంటారు. ఇదంతా చూసి ఈ పిల్లాడు టిప్పు చాలా అప్సెట్ అవుతుంటాడు. ఒక రోజు వాళ్ళ అమ్మ త్వరగా రావడంతో టిప్పు కోసం ఏదో కొనుక్కొచ్చింది. అది ఇవ్వడంతో తింటున్నాడు. అదే టైంలో వాళ్ళ నాన్న వస్తున్న శబ్దం వినిపించడంతో చాలా ఖుషి అయ్యాడు. వెంటనే ఒక బ్యాట్ తీసుకుని వాళ్ళ నాన్నకు బాల్ ఇచ్చి డాడీ బాల్ వేయండి అంటుంటాడు. అప్పటికే ఆ తండ్రి టైర్డ్ గా ఉండడం వల్ల 2 బాల్ వేశాడు. ఇక నా వల్ల కాదు
కాదురా అంటాడు. బాల్ వేయమని నన్ను ఇబ్బంది పెట్టకురా, ఇదిగో ఈ ఫోన్ లో క్రికెట్ గేమ్ ఉంటుంది, నీకెప్పుడు క్రికెట్ ఆడాలని అనిపిస్తుందో ఇందులో ఆడరా అని ఫోన్ ఇచ్చాడు. ఫోన్ లో గేమ్స్ ఆడుతుంటే అసలు టైమే తెలియదు అని ఆ తండ్రి ఫోన్ ఇచ్చాడు. ఒక రోజు హీరో హీరోయిన్ కొడుకును తీసుకుని పార్టీకి వెళ్లారు. ఆ పార్టీలో మగవాళ్ళంతా కలిసి ఒక చోట మందు కొడుతుంటారు, ఆడాళ్ళంతా ఒక చోట ముచ్చట్లు పెడుతుంటారు. ఇక పిల్లలంతా ఆడుకుంటారా అనుకుంటే అదే కాదు, పిల్లలంతా కూర్చోవడానికి ఒక చోట చైర్స్ వేశారు. పిల్లలను అక్కడ కూర్చోబెట్టి వారి చేతులకు ఫోన్లు ఇచ్చారు. అక్కడ టిప్పును కూడా కూర్చోబెట్టి అతని చేతికి తండ్రి ఫోన్ ఇచ్చాడు. క్రికెట్ ఆడి నీకు బోర్ కొట్టింది కదరా, ఇప్పుడు కొత్తగా ఇంకో గేమ్ ఎక్కించాను, నువ్వు ఈ గేమ్ ఆడుతూ ఉండు, నేను నా ఫ్రెండ్స్ తో కాస్త టైం స్పెండ్ చేసి వస్తా అని చెప్పాడు. హీరో ఒకవైపు, హీరోయిన్ ఇంకో వైపు టైం స్పెండ్ చేస్తున్నారు. మరుసటి రోజు టిప్పు స్కూల్ కు వచ్చాడు. సెల్ ఫోన్ లో తాను ఆడిన గేమ్ గురించి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా రే నువ్వు ఈ గేమ్ ఆడావా లేదా, ఇప్పుడు ఇదే ట్రెండ్ రా అంటున్నారు, మీ నాన్న ఫోన్ లో ఆ గేమ్ ని ఎక్కించుకోరా అని అన్నారు. రాత్రి నాన్న ఇంటికి రాగానే ఆ గేమ్ గురించి చెప్పాడు. అప్పుడు తండ్రి కూడా ప్రేమగా ఆ గేమ్ ని ఎక్కించి ఫోన్ ఇచ్చాడు. కొడుకు తన పాటున తాను ఆడుకోవడం వల్ల ఈ భార్యాభర్తలు కొంచెం ప్రైవేట్ గా గడపడానికి టైం దొరుకుతోంది. కొడుకును ఒక రూమ్ లో పడుకోబెట్టి ఫోన్ ఇచ్చేవారు, అతడు ఆ ఫోన్ లో ఆడుతూ గడిపేవాడు. ఇంకో రూమ్ లో ఈ భార్యాభర్తలు ఉండేవారు. అలా ఒంటరిగా గడిపిన అబ్బాయికి ఇప్పుడు ఐసీయూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఆ పిల్లాడి బ్రెయిన్ ను స్కానింగ్ తీశారు. అందులో డిఫెక్ట్ ఉన్నట్లు గుర్తించారు. ఇతడు చాలా స్ట్రెస్ గా ఉన్నాడు అని చీఫ్ డాక్టర్ చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఈ తల్లిదండ్రులు చాలా ఫీల్ అవుతున్నారు. సీన్ కట్ చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపించారు. సంవత్సరం క్రితం ఏం జరిగిందనేది చూపించారు. అప్పుడు పిల్లాడు కొంచెం పెరిగాడు. అప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు అతని పుట్టినరోజును చాలా గ్రాండ్ గా జరుపుతున్నారు. పిల్లాడి ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచారు. కొడుకుతో కేక్ కోయించారు. గిఫ్ట్ గా ఆ తండ్రి సెల్ ఫోన్ ఇచ్చాడు. నువ్వు 6వ తరగతికి వచ్చావు కదా, ఇదిగోరా ఫోన్ అని ఇచ్చాడు. ఇప్పటి వరకు తండ్రి ఫోన్ లో గేమ్స్ ఆడే టిప్పుకు విడిగా ఫోన్ వచ్చింది. నాకంటూ ఒక ఫోన్ ఉందని చాలా సంతోషపడుతున్నాడు. ఇప్పుడు ఫోన్ లో టిప్పు పబ్జి ఆడుతున్నాడు. రూమ్ లో ఒంటరిగా ఉంటాడు కదా, ఇక తన ఇష్టం ఉన్నట్లు ఆ గేమ్ ఆడేవాడు. ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు మేలుకుంటాడో ఇక అతని ఇష్టమే. తన ఫ్రెండ్స్ తో కనెక్ట్ అయ్యి రాత్రంతా గేమ్ ఆడేవాడు. రేయ్ వాణ్ణి కొట్టరా, వీణ్ణి కొట్టరా, గన్ను తీయరా, చంపరా అని అరుస్తుంటాడు. ఇలా ఒకే చోట ఉండి అతడు గేమ్స్ ఆడడం వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోయాయి. ఇక ఈ తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొడుకు రూమ్ లో ఉండి గేమ్స్ ఆడుతుండేవాడు. వాడు తనంతట తాను గేమ్స్ ఆడుతుండడం వల్ల మనకు స్ట్రెస్ లేకుండా పోయింది కదా అని ఈ తల్లిదండ్రులు అనుకునేవారు. ఆ టైంలో వీళ్ళు సంతోషంగా ఉండేవారు. మరుసటి రోజు టిప్పు స్కూల్ కు వెళ్ళాడు. టీచర్ టిప్పును లేపి బుక్ లో పాఠం చదవమని చెప్పాడు. బుక్ చదువుతున్న టిప్పు పైనున్న లైన్ ను చదువుతున్నాడు, మధ్యలో లైన్ వదిలేసి కింద లైన్ చదువుతున్నాడు. అప్పుడు టీచర్ చాలా కోప్పడ్డాడు. ఏంట్రా కింద లైన్ ను వదిలేస్తున్నావు, అది కూడా చదవరా అన్నాడు. రెండోసారి చదివేటప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నాడు. ఏంట్రా చెప్పినా కూడా అలాగే చేస్తున్నావు, ఒకవేళ నీకు కళ్ళలో ఏదైనా ప్రాబ్లమా అని అన్నాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోరా అని చెప్పాడు. మరుసటి రోజు తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ కళ్ళకు ఎలాంటి సమస్య లేదు అని వైద్యులు చెప్పారు. మీ కొడుకు సెల్ ఫోన్ ను ఎక్కువగా చూస్తాడా, ఒక రోజుకు సెల్ ఫోన్ ను ఎంతసేపు చూస్తాడు అని డాక్టర్ అడిగాడు. 6 గంటల సేపు చూస్తాడు అని తల్లి చెప్పింది. ఏమ్మా ఇంతసేపు పిల్లలు సెల్ ఫోన్ ను చూడకూడదు, ఈ టైం తగ్గించమ్మా అని అన్నాడు. కానీ డాక్టర్ సలహాను తల్లి పెద్దగా పట్టించుకోలేదు, కొడుకు పెద్దగా పట్టించుకోలేదు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా తల్లి ఒక ఫోన్ గెలుతున్నాడు, కొడుకు ఒక ఫోన్ గెలుతున్నాడు. ఫోన్ లో చూస్తూ ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని ఢీ కొట్టాడు. అప్పుడు హీరోయిన్ కు కొంచెం కోపం వచ్చి కొడుకు దగ్గర ఉన్న ఫోన్ ను తీసుకుంది. అప్పటి వరకు అమ్మా నాన్నలను చూస్తే భయపడే కొడుకు, అమ్మా నాన్నలకు ఎదురు చెప్పని కొడుకు ఇప్పుడు ఏమ్మా నా ఫోన్ తీసుకున్నావేంటి, నీకు బుద్ధుందా అని అన్నాడు. రోడ్లోనే అరుస్తున్నాడు. తన కొడుకు మొదటిసారిగా ఇలా అమర్యాదగా మాట్లాడడం ఆ తల్లి గుర్తించింది. ఇంటికొచ్చాక ఈ విషయం భర్తకు కూడా చెప్పింది. నేను టిప్పును అడుగుతా అని ఆ తండ్రి లోపలికి వచ్చాడు. రే ఎప్పుడు చూసినా ఫోన్ నే చూస్తున్నావు, డాక్టర్ చెప్పాడు కదా ఫోన్ ను ఎక్కువ చూడొద్దని, నీతోనే మాట్లాడుతున్నాను రా, మాట్లాడేటప్పుడు కూడా ఫోన్ నే చూస్తావా అని ఆ తండ్రి కోపంతో హెడ్ ఫోన్ లాగేశాడు. బలవంతంగా పిల్లాడి నుంచి ఫోన్ లాక్కున్నాడు. అప్పుడు టిప్పుకు చాలా కోపం వచ్చింది. రే హోంవర్క్ కంప్లీట్ చేసావా, మర్యాదగా వెళ్లి హోంవర్క్ చేయరా, ఇంకోసారి ఫోన్ ముట్టుకున్నావో కాళ్ళు చేతులు విరగ్గొడతా అని తండ్రి బెదిరించాడు. ఇకపై నీకు ఫోను లేదు గీను లేదు అని ఫోన్
తీసుకుని బయటకు వచ్చాడు హీరో. అప్పుడు కొడుకు రూమ్ నుంచి ఏదో శబ్దం వినిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే వాడి చేతిలో ఒక బ్యాట్ ఉంది. ఆ బ్యాట్ తో తన తలను తానే కొట్టుకుంటున్నాడు. రే ఏం చేస్తున్నావురా అని అడిగితే మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వండి, ఫోన్ లేకుండా నేను ఉండలేను, నాకు ఫోన్ కావాల్సిందే అని మారాన్ చేస్తున్నాడు. ఆ మాటలు విని ఈ తల్లిదండ్రులు షాక్ అయిపోయారు. ఏంట్రా మా కొడుకు ఇలా మారిపోయాడేంటి అనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే రాత్రి కూడా పబ్జీనే ఆడుతున్నాడు. అతడు గేమ్ ఆడేటప్పుడు ఆ గేమ్ లో తానే ఉన్నట్లు తనను తాను ఊహించుకుంటున్నాడు. ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఎప్పుడు ఫోన్ ను చూసే వారికి అది గేమ్ కాదు, అందులో తామే ఉన్నట్లు ఫీల్ అవుతారట. అచ్చం అలాగే టిప్పు కూడా ఫీల్ అవుతున్నాడు. అతడు ఆడే గేమ్ లో విలన్ గా ఎవరిని ఇమాజినేషన్ చేసుకుంటున్నాడంటే తన తండ్రినే. రాత్రంతా ఫోన్ లో గేమ్స్ ఆడి స్కూల్ కు వచ్చాక నిద్రపోతున్నాడు. ఒక రోజు న్యూస్ ఛానల్లో ఒక వార్త చెప్తున్నారు. ఆ న్యూస్ ను ఈ తల్లిదండ్రులు తీక్షణంగా చూస్తున్నారు. ఒక పిల్లాడు సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ ఆడుతూ స్కూల్ కు ఇంట్లో ఉన్న గన్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు కాల్చాడు. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పిల్లలను ఒక కంట కనిపెట్టాలి అని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు, పెన్నులు ఇవ్వండి అని చెప్పారు. ఈ న్యూస్ చూడగానే ఈ పేరెంట్స్ కు భయం చాలా పెరిగింది. ఇక మరుసటి రోజే కొడుకు దగ్గరికి వెళ్లిన తల్లి అతని పుస్తకాలను చూస్తోంది. వీడు సరిగా రాస్తున్నాడా, హోంవర్క్ చేస్తున్నాడా అని చెక్ చేసింది. ఇప్పుడు టిప్పు హ్యాండ్ రైటింగ్ చాలా మారింది. ఏంట్రా వీడు ఇలా రాస్తున్నాడేంటి అనుకుంది. అతనితో మాట్లాడుతున్న క్రమంలోనే సడన్ గా ఫోన్ తీసుకుని ఆడుతున్నాడు. ఇదంతా చూసి తల్లిదండ్రులకు మస్తు కోపం వచ్చింది. ఆ తర్వాత పిల్లాడు చాలా సబ్జెక్టులలో ఫెయిల్ అవుతున్నాడు. ఒక రోజు ప్రిన్సిపల్ తల్లిని పిలిచి మీ కొడుకు హ్యాండ్ రైటింగ్ చాలా మారిపోయిందండి, 6 నెలల క్రితం వాని రాత ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి అని చెప్పింది. యాక్చువల్ గా 6 నెలల క్రితమే టిప్పుకు వాళ్ళ నాన్న ఫోన్ కొనిచ్చాడు. తన కొడుకు రాత మారడానికి ఈ ఫోనే కారణమా అని ఆ తల్లి అనుకుంది. వెంటనే భర్తకు ఫోన్ చేసింది. విషయమంతా చెప్పి నాకు చాలా భయంగా ఉందండి, మన కొడుకుని కౌన్సిలింగ్ కు తీసుకెళ్దామా అని అంది. వాడు సరిగా హోంవర్క్ కూడా చేయట్లేదని టీచర్స్ చెబుతున్నారు అంది. వెంటనే హీరో వాడికి ఫోన్ ఇవ్వు అని అన్నాడు. ఆ తల్లి కొడుక్కి ఫోన్ ఇవ్వగానే ఏంట్రా ఈ మధ్య హోంవర్క్ సరిగా చేయట్లేదట, ఇప్పుడే మీ అమ్మ చెప్పింది అని అంటుంటే అప్పుడు ఆ పిల్లాడు అమ్మను కోపంగా చూస్తున్నాడు. లేదు డాడీ, అమ్మ అబద్ధం చెప్తోంది, నేను అన్ని హోంవర్క్లు కంప్లీట్ చేసా అంటున్నాడు. ఆ మాటలు విని హీరోయిన్ షాక్ అయిపోయింది. ఏంట్రా వీడు నన్ను ఎదురుగా పెట్టుకునే ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడేంటి అనుకుంది. ఆ భయంతోనే భర్తతో ఫోన్ మాట్లాడుతూ బయటకు రాగానే ఆ పిల్లాడు డబాలున తలుపేసుకున్నాడు. రాత్రి భర్త ఇంటికి రాగానే విషయమంతా చెప్పింది. హీరోకు చాలా కోపం వచ్చింది. నేరుగా కొడుకు రూమ్ లోకి వెళ్ళాడు. ఏంట్రా ఎప్పుడు చూడు సెల్ ఫోన్ అని దాన్ని పట్టుకునే తిరుగుతావు, ఫోన్ ఇవ్వరా అని అడిగాడు. వెంటనే లాక్కుని దాన్ని పగలగొట్టాడు. నా ఫోన్ నే పగలగొడతావా అని ఆ పిల్లాడు వాళ్ళ నాన్నను తోసేశాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చి కొడుకును కొట్టబోయాడు. అప్పుడు తల్లి అడ్డుకుంది. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చి ఇకపై నువ్వు ఉదయం 6 గంటలకే లేవాలి, లేచిన వెంటనే బుక్కు పట్టి చదవాలి అని బెదిరిస్తున్నాడు. నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాననుకో, అప్పుడు కూడా నువ్వు బుక్కు పట్టుకునే ఉండాలి, ఇందులో ఏదైనా తేడా వచ్చిందంటే వీపు విమానం మూత ఊగుద్ది అన్నాడు. మరుసటి రోజు పిల్లాన్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ పిల్లాన్ని బయట కూర్చోబెట్టి మొదట తల్లిదండ్రులతో మాట్లాడాడు. అప్పుడు హీరోయిన్ తన కొడుకు యొక్క నోట్ బుక్స్, వాడి నడవడిక, ప్రవర్తన అన్ని చెప్పింది. ఫోన్ ను వాడికి దూరంగా పెట్టాలని అనుకున్నాం, కానీ వాడు మాత్రం చాలా రూడ్ గా నడుచుకుంటున్నాడు, వాడి ప్రవర్తన చూస్తే మాకు భయంగా ఉంది అని అంటుంటే ఆ సైకియాట్రిస్ట్ వాడు ఫోన్ కు అడిక్ట్ అయ్యాడని చెప్పాడు. ఆ పిల్లాడే ఫోన్ కి దూరంగా ఉండాలనుకున్నా కూడా ఉండలేని పరిస్థితి అని చెప్పాడు. ఇలాగే ఇంతకు ముందు నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఒక పిల్లాడిని వాళ్ళ నాన్న ఫోన్ ఉపయోగించొద్దని చెప్పాడు, కానీ ఆ పిల్లాడు వాళ్ళ నాన్నను చంపి ఫోన్ ను యూజ్ చేశాడు తెలుసా అని చెప్పాడు. ఇలా అడిక్ట్ అయిపోయిన పిల్లలకు ఆ టైంలో ఏం చేస్తున్నామో ఏమీ అర్థం కాదు. అందువల్ల మనమే వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ ను లాక్కోకూడదు. ఇప్పుడు మీ పిల్లాడికి కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పాడు. రాత్రి ఇంటికి వచ్చాక హీరోయిన్ వాళ్ళ రూమ్ లో పడుకున్నారు. అప్పుడు కొడుకు రూమ్ నుంచేని చిన్నగా శబ్దం వచ్చింది. ఏం జరుగుతుందిరా అని వెళ్లి చూస్తుంటే వెనక నుంచి కొడుకు పెద్ద రాడ్తో వచ్చి తండ్రిని కొడుతున్నట్లు ఇతనికి కల వచ్చింది. వెంటనే మెలకువ వచ్చింది. ఆ తర్వాతే తెలిసింది ఇది కల అని. అయ్యయ్యో, ఆ డాక్టర్ చెప్పినప్పటి నుంచేని నా కొడుకే నన్ను ఏదో చేస్తాడని భయంగా ఉందే అంటున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ చూపించారు. హీరోకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతడు కూడా డాక్టరే.
అతడు హీరోను కలవడానికి హాస్పిటల్ కు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ గా ఒక వారం క్రితం జరిగింది. సైకియాట్రిస్ట్ ఏం చెప్పాడు, కొంచెం కొంచెంగా అతని నుంచి ఫోన్ ను దూరం చేయాలని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లాడికి సెలవులు వచ్చాయి. ఆ సెలవుల్లో పిల్లాన్ని తీసుకుని హిల్ స్టేషన్ కు టూర్ కు వెళ్లాలని అనుకున్నారు. హిల్ స్టేషన్ కు టూర్ వెళ్తే అక్కడ సెల్ ఫోన్లకు సిగ్నల్ రాదు. వీళ్ళు హిల్ స్టేషన్ కు వెళ్లడంతో సిగ్నల్స్ రాక నెట్ లేకపోవడంతో ఇతడు గేమ్ ఆడలేకపోయాడు. అప్పుడు ఆ పిల్లాడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు అతనికి ఒక ఇమాజినేషన్ వస్తోంది. అతడే గేమ్ లోకి వెళ్ళినట్లు, గేమ్ లో ఉండే వాళ్ళంతా కారు వెనక దాక్కున్న ఈ పిల్లాన్ని కాలుస్తున్నట్లు అనిపిస్తోంది. హిల్ స్టేషన్ లో ఉన్న ఒక రిసార్ట్ కు వెళ్లి ఈ కుటుంబం ఉంటోంది. ఆ హిల్ స్టేషన్ పైన ఒక చైనీస్ ఆంటీ అంకుల్ వీళ్ళను ఇన్వైట్ చేశారు. రూమ్ లోపలికి వెళ్ళడానికి ముందే ఆ పిల్లాడు ఇక్కడ వైఫై లేదా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళేమంటున్నారంటే ఇక్కడ నెట్ లేదు, నెట్వర్క్ లేదు, మైండ్ ను పీస్ గా ఉంచుకోవడం కోసమే ఈ ప్రాంతం, ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగించకూడదు అని ఆ చైనీస్ అంకుల్ చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ చిన్న పిల్లాడికి ఒకలాగా అయ్యింది. అతడు అటు ఇటు వెళ్లి సిగ్నల్ దొరుకుతుందా అని చెక్ చేస్తున్నాడు. కానీ ఎక్కడా సిగ్నల్ దొరకలే. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఇక్కడ ఉండలేను, రండి ఇంటికి వెళ్దాం అంటున్నాడు. ఏంట్రా మనం టూర్ కు కదా వచ్చాం, ఇప్పుడే ఇంటికి ఎలా వెళ్తాం, వచ్చాం కదా ఇక్కడున్న వాటితో ఎంజాయ్ చేయరా అంటున్నారు. అప్పుడు ఆ పిల్లాడికి మళ్ళీ ఇమాజినేషన్స్ వస్తున్నాయి. ఆ గేమ్ లో తాను ఉన్నట్లు, చాలా మంది అతన్ని కాలవడానికి వస్తున్నట్లు అనిపిస్తోంది. రాత్రిపూట అంతా కూర్చుని డిన్నర్ చేస్తున్నారు. ఈ పిల్లాడేమో ఎప్పుడు నెట్ వస్తుందా, ఎప్పుడు ఫోన్ ను గెలుకుదామా అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూనే తింటున్నాడు. మరుసటి రోజు ఉదయం లోకల్ సైట్స్ చూద్దామని వీళ్ళు బయలుదేరుతున్నారు. అప్పుడు స్థానికుడైన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఈ పిల్లాడు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత పేరెంట్స్ దగ్గరికి వచ్చి నాకు మోమోస్ కొనిస్తారా అని అడిగాడు. ఆ మాట వినగానే ఈ తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. ఇన్నాళ్ళు సెల్ ఫోన్ లో మునిగిపోయిన కొడుకు ఇప్పుడు నాకు ఇది కొనివ్వండి అని అడగగానే ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. వెంటనే అతన్ని అక్కడున్న ఒక ఫేమస్ మోమోస్ దుకాణానికి తీసుకెళ్లారు. చేతులు కడుక్కుని వస్తానని తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళాడు. అప్పుడే ఒక విషయం చూపిస్తున్నారు. ఇంతకు ముందు స్థానికుడైన ఒక వ్యక్తితో ఇతడు మాట్లాడాడు కదా, అతని దగ్గరికి వచ్చి ఈ పిల్లాడు మీ సెల్ ఫోన్ లో సిగ్నల్ చూపిస్తోందా అని అడిగాడు. నా సెల్ ఫోన్ లో సిగ్నల్ ఉంటుంది అని అన్నాడు అతడు. ఎలా అని అడిగితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక సిమ్ కార్డ్ ఉంటుంది, ఈ హిల్ స్టేషన్ లో ఆ సిమ్ వేస్తేనే సిగ్నల్ వస్తుందని చెప్పాడు. ఆ సిమ్ కార్డ్స్ ఎక్కడో దొరకవు, మోమోస్ దుకాణానికి పక్కనే దొరుకుతాయని చెప్పాడు. అందువల్లే ఈ పిల్లాడు మోమోస్ షాప్ కు వచ్చాడు. చేతులు కడుక్కుని వస్తానని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి సిమ్ కార్డ్ తీసుకున్నాడు. ఇక ఆ సిమ్ ను ఫోన్ లో వేసి ఒక చోట కూర్చుని గేమ్స్ ఆడుతున్నాడు. ఇంకోవైపు ఈ తల్లిదండ్రులు మోమోస్ వచ్చాయి, మరి పిల్లాడెక్కడా అని ఎదురు చూస్తున్నారు. హీరో బయటకు వచ్చి కొడుకును వెతుకుతున్నాడు. పిల్లాడు గేమ్ ఆడుతుంటే చూసి చాలా కోప్పడ్డాడు. కానీ కోపాన్ని అణుచుకుని రే నానా మోమోస్ వచ్చాయిరా తిందువురా అని పిలిచాడు. నాకు మోమోస్ వద్దు, మీరు తినిరండి, నేను ఇక్కడే ఉంటా అన్నాడు. రే అమ్మ నీ కోసం వెయిట్ చేస్తోందిరా, రారా మనం ముగ్గురం కలిసి తిందామని అంటున్నాడు. అప్పుడు ఆ చోటుకు హీరోయిన్ కూడా వచ్చింది. రే రారా తినడానికే కదా వచ్చాం, సెల్ ఫోన్ లో గేమ్స్ ఎందుకు ఆడుతున్నావు అని అంటోంది. హీరోకు కోపం వచ్చి పిల్లాడి చేతిలోంచి ఫోన్ లాక్కుని వెళ్తున్నాడు. నువ్వు రావే నాతో, సెల్ ఫోన్ నా దగ్గరే ఉంది కదా, వాడు వెనకే వస్తాడు అని అంటున్నాడు. భార్యను తీసుకుని కోపంగా హోటల్ కు వచ్చాడు. కానీ చాలా సేపైనా పిల్లాడు రాలేదు. ఇంతసేపైనా వారు రాలేదేంటి అని మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆ పిల్లాడు కనిపించట్లేదు. తల్లిదండ్రులు ఇద్దరు భయపడిపోయారు. అనవసరంగా కొడుకుపై కోప్పడ్డానే అని ఆ తండ్రి మొత్తం వెతుకుతున్నాడు. అక్కడ అడవి లాంటి ప్రదేశం ఉంది. ఒక చోట వాడు కూర్చుని ఏడుస్తున్నాడు. పిల్లాన్ని అలా చూడగానే ఈ తల్లి మనసు తరుక్కుపోయింది. కొడుకును చూస్తూ ఆమె కూడా బాగా ఏడ్చింది. ఈ సెల్ ఫోన్ భూతం నుంచి తన కొడుకును ఎలా కాపాడుకోవాలో తెలియక ఆమె చాలా బాధపడుతోంది. అప్పుడు ఆ పిల్లాడు నాన్న మనం ఇంటికి వెళ్దాం, నేను ఇక్కడ ఉండలేను అంటున్నాడు. సరేరా ఇంటికి వెళ్దామని పిల్లాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఆ పిల్లాడు సెల్ ఫోన్ తీసుకుని తన రూమ్ కు వెళ్ళాడు. ఆ తర్వాతే రూమ్ కు వెళ్ళిన మా కొడుకు అన్కాన్షియస్ కు వెళ్ళాడని, ఆ తర్వాతే మా కొడుకును హాస్పిటల్ కు తీసుకొచ్చామని ఈ తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. హాస్పిటల్లో ఉన్న హీరో హీరోయిన్ ఏడుస్తుంటే అక్కడికి ఇద్దరు వచ్చారు. వాళ్ళని చూడగానే వీరిద్దరూ భయపడుతున్నారు. హీరోను పక్కకు తీసుకెళ్లారు. అది చూసిన హీరో యొక్క ఫ్రెండ్ హీరోయిన్ ను సమస్య ఏంటి అని అడిగాడు. ఏమీ లేదు, ఆయన ఆఫీస్ నుంచి వచ్చారు, మీరు ఇక్కడే ఉండండి అంటోంది. కానీ హీరోయిన్ భయపడుతుంటే అతడు గమనించాడు. అప్పుడు హీరో కొంచెం దూరంగా వచ్చి
వచ్చి సార్ నేను ఏమీ చేయలేదు సార్, మాకేం తెలియదు, మమ్మల్ని వదిలిపెట్టండి సార్ అని అంటున్నారు. కొంచెం సేపట్లో అక్కడికి వచ్చిన హీరోయిన్ మాకు ఏమీ తెలియదు అని ఆమె కూడా బతిమిలాడుతోంది. మా కొడుకును మాత్రం డిస్టర్బ్ చేయకండి, మేమే గుండె పగిలి చాలా బాధతో ఉన్నామని అంది. కానీ హీరోను బలవంతంగా స్టేషన్ కు తీసుకెళ్లారు. హీరో యొక్క ఫ్రెండ్ కు ఆమె ఎలాగోలా సర్ది చెప్పి ఆ తర్వాత తను కూడా స్టేషన్ కు వెళ్ళింది. ఈ ఇద్దరు పోలీసులు హీరోను స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చారంటే కొన్ని రోజుల క్రితం 2 హత్యలు జరిగాయి. ఆ హత్యల్లో హీరోకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఆ కేసులో విచారణ చేయడానికి ఇతన్ని తీసుకొచ్చారు. వీళ్ళు హిల్ స్టేషన్ కు వెకేషన్ కు వెళ్లారు కదా, అక్కడ చైనీస్ అంకుల్ ను ఆంటీని ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. యాక్చువల్ గా ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతున్నారు. మాకేం తెలియదండి, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా కొడుక్కి ఒంట్లో బాగాలేదని మేము ఇంటికి వచ్చాం. వీళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు నమ్మట్లేదు. నిజం చెప్పండి, వాళ్ళను మీరు చంపారా లేక మీ కొడుకు చంపితే దాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారా అని పోలీసులు అడుగుతున్నారు. నిజం చెప్పండి, లేదంటే మీ కొడుకును విచారించాల్సి ఉంటుంది అని అనగానే హీరో భయపడుతున్నాడు. నేనే నిజం చెప్తా అని అన్నాడు. మేము ఆ హిల్ స్టేషన్ కు వెళ్ళాం. ఆ రిసార్ట్ లో చైనీస్ అంకుల్ ఆంటీ ఉన్నారు. ఆ రిసార్ట్ లో సెల్ ఫోన్ ఉపయోగించకూడదు, కానీ అక్కడకు వచ్చిన తర్వాత నా కొడుకు సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నాడు. అప్పుడు ఆ చైనా అంకుల్ చాలా కోప్పడ్డాడు, నా కొడుకుతో గొడవ పడ్డాడు. గేమ్స్ ఆడొద్దని బెదిరిస్తున్న క్రమంలో అటువైపుగా నేను వచ్చాను. నా కొడుకును అడగడానికి నువ్వెవర్రా అని నేను అతన్ని కొట్టాను. అప్పుడు అతడు కోపంతో లోపలికి వెళ్లి ఒక తుపాకీ తీసుకొచ్చి నన్ను బెదిరించాడు. ఆ తుపాకీ తీసుకుని నేను అతన్ని కాల్చాను. అడ్డుకోవడానికి వచ్చిన అతని భార్యను కూడా కాల్చానని చెప్పాడు. ఈ హత్యలను నేనే చేశా అని హీరో అన్నాడు. కానీ ఈ స్టోరీని నమ్మేటట్లు లేదే అని పోలీసులు అంటున్నారు. అప్పుడు ఇంకో పోలీసు వచ్చి సార్ ఇక్కడ ఇతడు ఒక కథ చెప్పాడా, అక్కడ ఆమె ఇంకో కథ చెప్పింది అని అంటున్నాడు. వాళ్ళిద్దరిని తానే చంపినట్లు హీరోయిన్ చెబుతోంది అని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కూడా వాళ్ళను చంపలేదు, మీ ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అదేంటో మేం విచారిస్తామని పోలీసులు అంటున్నారు. ఇక ఆ పిల్లాన్ని విచారించాల్సిందే అని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ని తీసుకుని హాస్పిటల్ కు వచ్చారు. అప్పుడు పోలీసులతో డాక్టర్ ఏమంటున్నాడంటే ఆ అబ్బాయి ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాడు, ఇప్పుడు అతన్ని కలవద్దు. ఒకవేళ రేపు అతడు మెలకువలోకి వచ్చి సాధారణంగా మాట్లాడితే మీరు అతన్ని కలవచ్చు అని డాక్టర్ చెప్పాడు. మరుసటి రోజు చూపించారు, ఆ పిల్లాడు మెలకువలోకి వచ్చి లైట్ గా మాట్లాడుతున్నాడు. అప్పుడు పోలీసులను చూస్తూ ఆ పిల్లాడికి ఎలాంటి ప్రెషర్ ఇవ్వకుండా లైట్ గా మాట్లాడండి అని చెప్పాడు డాక్టర్. ఇప్పుడు పోలీసులు లోపలికి వెళ్లారు. ఆ పిల్లాడి పక్కన కూర్చున్నారు. నర్సులను చూస్తూ మీరు బయటకు వెళ్ళండి అని అంటుంటే లేదు మేము ఇక్కడే ఉంటామని వారన్నారు. ఏదున్నా కూడా మా ముందే అడగాలని అన్నారు. అప్పుడు ఒక పోలీసు పిల్లాడికి చాక్లెట్ ఇచ్చాడు, కానీ అది తినొద్దు అని నర్సు తీసుకుంది. అప్పుడు పోలీసు ప్రేమగా మాట్లాడుతున్నాడు. రే నాన్న, నువ్వు బాగానే ఉన్నావు కదా, మాట్లాడడంలో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అన్నాడు. సరే ఆ రోజు మీరు రిసార్ట్ కు వెళ్లారు కదా, యాక్చువల్ గా ఏం జరిగిందో చెప్పరా అని అడిగాడు. రిసార్ట్ పేరు వినగానే ఆ పిల్లాడు భయపడిపోతున్నాడు. ఆ రిసార్ట్ లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఎప్పుడు ఇక్కడ నుంచి బయటపడతానా అని అనిపించేది. అదే టైంలో మా నాన్న నా నుంచి ఫోన్ తీసుకున్నాడు, అందువల్ల నాకు చాలా ప్రెషర్ గా అనిపించింది. ఏం చేయాలో తెలియక ఆ రిసార్ట్ లో తిరుగుతున్నాను. అప్పుడు నాకు మళ్ళీ ఆ గేమ్ లోని వాయిస్ వినిపించేవి. యాక్చువల్ గా ఏం జరుగుతుందనేది మొత్తం చెబుతున్నాడు. అతడు కంటిన్యూగా గేమ్స్ ఆడడం వల్ల నిజంగానే అతన్ని కొందరు కాల్చడానికి వస్తున్నట్లు, వాళ్ళ నుంచి తప్పించుకున్నట్లు, ఒకానొక సమయంలో వాళ్ళను ఇతడే కాలుస్తున్నట్లు అనిపించేది. ఇలా ఇతడు ఇమాజినేషన్ చేసుకుంటున్న క్రమంలో ఆ రిసార్ట్ లో సేఫ్టీ కోసం ఒక గన్ పెట్టారు. ఆ గన్ తీసుకుని ఇమాజినేషన్ లో ఊరికే అలా కాలుస్తున్నాడు. ఈ పిల్లాడు తుపాకీ తీసుకోవడం ఆ చైనీస్ అంకుల్ చూశాడు. అయ్యయ్యో పిల్లాడి చేతికి తుపాకీ వెళ్ళిందే, ఏదైనా జరగరాంది జరుగుతుందేమో అని అతని చేతిలో తుపాకీ తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ చైనా అంకుల్ ను చూస్తే గేమ్ లో శత్రువులాగా ఆ పిల్లానికి అనిపించింది. వాడు నన్ను కాల్వడానికి వస్తున్నాడు అని ఆ పిల్లాడు చైనీస్ అంకుల్ ను కాల్చాడు. ఏం జరిగిందో చూడ్డానికి వచ్చిన అంకుల్ యొక్క భార్యను కూడా కాల్చాడు. బుల్లెట్ సౌండ్ విని హీరో అటువైపు వస్తున్నాడు. అతన్ని కూడా ఈ పిల్లాడు కాల్చాడు, కానీ అందులో బుల్లెట్స్ లేవు. అందువల్లే హీరో బతికిపోయాడు. ఈ పిల్లాడు కంటిన్యూగా గేమ్స్ ఆడడం వల్ల ఇంత అడిక్ట్ అయిపోయాడు. వేగంగా వచ్చిన హీరో గన్ తీసుకుని ఏం చేసావురా అని కొడుకును కొట్టాడు. అప్పుడే అతడు కాన్షియస్ లోకి వచ్చాడు. అయ్యయ్యో నేను ఇద్దరిని చంపానా అని అతడికి తెలిసిపోయింది. డాడీ నేను ఆ గేమ్ ను కంటిన్యూగా ఆడతాను కదా, ఆ ఇమాజినేషన్ లోనే ఉండి వీళ్ళను కాల్చా అని ఆ పిల్లాడు అంటున్నాడు. అయ్యయ్యో నాకు తెలియకుండా చేశాను
చూస్తుండగానే నాకు చాలా భయంగా ఉంది అని ఆ పిల్లాడు అరుస్తున్నాడు. రేయ్, నీకు డాడీ ఉన్నారా, నువ్వేం భయపడకురా అని హీరో సర్ది చెప్తున్నాడు. కొడుకు చేతిలో ఉన్న తుపాకీని తీసుకున్నాడు. కొడుకు వేలి ముద్రలు పడకుండా కచ్చిప్ తో తుడిసేశాడు. వెంటనే భార్య కొడుకును తీసుకుని ఫ్లైట్ టికెట్ వేసుకుని కలకత్తాకు వచ్చేశాడు. యాక్చువల్ గా రిసార్ట్ లో ఇదే జరిగిందని పోలీసులకు ఆ పిల్లాడు చెప్పాడు. పోలీసులు రూమ్ నుంచి బయటకు వచ్చారు. అక్కడే ఉన్న అమ్మా నాన్నను చూశారు. కొంతసేపటి క్రితం మీ పిల్లాన్ని కాపాడుకోవడానికి మీరే హత్యలు చేసినట్టు చెప్పారని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడే మాకు అర్థమవుతోంది మీరు అంతకంటే పెద్ద తప్పు చేశారని. మొదట మీరు చేసిన తప్పేంటో తెలుసా? క్రికెట్ ఆడదామని బ్యాట్ పట్టుకొని వచ్చిన పిల్లాడికి సెల్ ఫోన్ ఇవ్వడమే పెద్ద తప్పు అని అంటున్నారు. ఇంట్లో పెరిగే పిల్లలు సరదాగా బయట ఆడుకోవాలని అనుకుంటారు. వాళ్ళను ఫిజికల్ గా ఆడుకోనివ్వాలి. వాళ్ళను అపార్ట్మెంట్ లోని ఒక గదిలో ఉంచడం, మీరు డ్యూటీకి వెళ్తే వాడు ఒంటరిగా ఫీల్ అవ్వడం, కార్టూన్లు చూపిస్తా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడు అని ఇలా కావాలనే మీరు వానికి అలవాటు చేస్తున్నారు. ఒకానొక సమయంలో వాటికి పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. పిల్లలను సెల్ ఫోన్లు టీవీలకు అడిక్ట్ చేస్తే ఇదిగో మీ కొడుకులాగే ఇలా అవుతారు అని పోలీసులు అంటున్నారు. ఆ చిన్న పిల్లాడు ఇద్దరిని చంపడానికి కారణం ఏంటంటే మీ పెంపకం. ఈ కేసు కోర్టుకు వస్తుంది. అప్పుడు మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే అని పోలీసులు అన్నారు. ఆ తర్వాత కొడుకు దగ్గరికి వచ్చిన ఈ తల్లిదండ్రులు అతన్ని ఒళ్ళో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఇప్పుడు రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల గురించి చెబుతున్నారు. చిన్న పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేసి ఆ తర్వాత గేమ్స్ ఆడొద్దని చెప్పిన తండ్రిని కొడుకు చంపాడని చెబుతున్నారు. ఇంకో సంఘటనలో సెల్ ఫోన్ యూజ్ చేయొద్దన్న బామ్మను మనమరాలు చంపేసింది. మరో సంఘటనలో గేమ్స్ ఆడిన పిల్లాడు బాత్రూమ్ లో డెడ్ బాడీగా పడి ఉన్నాడు. ఆ గేమ్ లో చివరి లెవెల్ చనిపోవడమేనట. అందువల్లే ఆ పిల్లాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. రియల్ గా జరిగిన కొన్ని విషయాలను చివరగా ప్రస్తావించారు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ చాలా ముఖ్యం. వాటిని మంచికి ఉపయోగించాలే తప్ప చెడుకు ఉపయోగించుకోకూడదు. పిల్లలు మారాన్ చేస్తున్నారనో అన్నం తినట్లేదనో చాలా మంది సెల్ ఫోన్లు ఇస్తుంటారు. దానికి సరైన పరిష్కారం ఏదైనా ఉందా? మీ వ్యూ ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. అది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందేమో. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా వచ్చిన వారైతే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.